ఈ విశ్వవిద్యాలయాన్ని మాకు ఇచ్చి తర్వాత సీఎం తీసుకుంటారు. ఏమిటి, ఏమన్నా పద్ధతి ఉందా? ఆద్యకళ వెనుక ఎంతమంది కమిటీ మెంబర్లు ఉన్నారు తెలుసా? సుప్రీంకోర్టు న్యాయవాదులు, అది మనం న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద రచయితలు, కళాకారులు, ఇంతమంది అబద్ధం ఆడతారా? విద్యార్థులని ముందుకు పెట్టి అధికారులు నాటకం ఆడారు. కొన్ని పేపర్లు కూడా పౌల్ ప్లే ఆడాయి. విలేకరులు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంసీజే చదువుతూ వాళ్ళే న్యూస్ ఐటమ్ రాసి వాళ్ళే పంపిస్తే దానిని వెయ్యడం ఎంతవరకు కరెక్టు? ఇది ప్రజల ఇష్యూ, తిరుమలరావు ఇష్యూ కాదు. ఇది బాచుపల్లికి తరలిన తర్వాత మిగిలిన కోర్సులు ఏవైతే ఉన్నాయో జ్యోతిష్యం లాంటి కోర్సులకు ఆ మ్యూజియం పెట్టడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అక్కడ ఉన్న మ్యూజియంకి అనుబంధంగానే, దానికి కొనసాగింపుగానే ఒక ఇల్లులాగా భావిస్తూ లేదంటే ఒక ఫ్యామిలీ లాగా అనుకొని అక్కడైతేనే బాగుంటుంది మ్యూజియం అని అనుకున్నారా? మేము ఇక్కడ ఇవ్వమని ఎక్కడా రాసి ఇవ్వలేదు. మీ పేరును కానీ ఆద్యకళ సేకరణను కానీ ఉపయోగించుకొని ప్రభుత్వం అక్కడ తెలుగు యూనివర్సిటీ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది అని కూడా ఒక విమర్శ ఉంది సార్. విశ్వవిద్యాలయం అధికారులే కనుక అంటే ఏ ప్రాతిపదికన అన్నారు? అంటే విశ్వవిద్యాలయము ముఖ్యమా, అలాగే కళాఖండాల సంరక్షణ ముఖ్యమా? అధికారుల విజ్ఞత మీద, శక్తి మీద ఆధారపడుతుంది. ఆద్యకళ మ్యూజియం పెట్టడం ద్వారా ఏ కోర్సుకు కానీ లేదంటే విశ్వవిద్యాలయానికి కానీ ఇంకేదైనా దానికి సంబంధించి ఏ పరిశోధనకు కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు అని మీరు ఒక స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్టినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎందుకు ముందుకు వచ్చింది? మూలధ్వని ఏర్పాటు చేయడానికి ట్యాగూర్ ఆడిటోరియంలో 5 విభాగాలు వచ్చినాయి కదా. ఆ పుస్తకం మీద వేసినాం కదా, ఇన్విటేషన్ మీద ఇన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నామని చెప్పినాం కదా. అంతకంటే ఏం కావాలండి? మరి ఆద్యకళ గురించి, అలాగే ఈ చరిత్ర గురించి తెలంగాణ ప్రజానీకానికి కానీ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు కానీ, విద్యార్థి లోకానికి కానీ ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం ఏం లేదండి, ఇది మీది, మీరు కాపాడుకుంటే కాపాడుకోండి. మ్యూజియం అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందా, లేదంటే దాన్ని ఎవరైనా చేసేవాళ్ళు? మీకు మ్యూజియంల గురించి తెలియకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. హలో, వెల్కమ్ టు 3TV. అయితే 3 దశాబ్దాలకు పైగా తెలంగాణ పల్లెలు, గిరిజన గూడాలు, జానపద కళారూపాల మధ్య తిరుగుతూ తన జీవితాన్నే వారసత్వ సంరక్షణకు అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయదేర్ తిరుమలరావు. ఆయన సేకరించిన ప్రతి కళాఖండం వెనుక ఒక సమాజం చరిత్ర, ఒక సంస్కృతి జ్ఞాపకం, ఒక తరం జీవన విధానం దాగుంది. ఈ అరుదైన కళా సంపదను ఆద్యకళ పేరుతో భద్రపరిచి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ మ్యూజియానికి తెలుగు యూనివర్సిటీలో కొంత స్థలం కేటాయించాలని నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. దీనివల్ల యూనివర్సిటీ, స్టూడెంట్స్, కోర్సులు, రీసెర్చ్, ఎడ్యుకేషన్ భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆందోళన విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వ్యక్తమవుతుంది. ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వ్యక్తి జీవితకాల కృషికి గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో ప్రజా విద్యా సంస్థల ప్రయోజనాలను కాపాడడం కూడా అంతే ముఖ్యమనే ప్రశ్న ఈ వివాదం ద్వారా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏమిటి? ఈ వివాదాన్ని ప్రొఫెసర్ జయదేర్ తిరుమలరావు ఎలా చూస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, ప్రభుత్వ ఉద్దేశం, ఈ 3 అంశాలపై చాలా ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూలో తిరుమలరావు సార్ సమాధానాలు చెప్పారు. హలో సార్. హలో అండి. సార్, అయితే ప్రభుత్వం అయితే గుర్తించి ఆద్యకళ మ్యూజియానికి కొంత స్పేస్ ఇచ్చింది. స్పేస్ ఇచ్చిన తర్వాత కొద్దిమంది దీన్ని వ్యతిరేకిస్తూ, అలాగే విద్యార్థులు కూడా, అధ్యాపకులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎంత ఇచ్చింది ప్రభుత్వం, ఎలా పెట్టుకోమంది, అండ్ విద్యార్థులు అండ్ అధ్యాపకులకు ఉన్నటువంటి సమస్య ఏంటి? సాంస్కృతిక శాఖ ఇది మన మ్యూజియంస్ విభాగము సాంస్కృతిక శాఖలో ఉంటాయి, యువజన సర్వీసులు. అది కాబట్టి ఫైల్ అక్కడి నుంచి నడిచింది. అక్కడ వాళ్ళు రిపోర్టులు తయారు చేసుకొని సీఎంకు నివేదిస్తే ఆయన ఓకే చేశారు. వారు విద్యాశాఖకి పంపించి ఇట్లా సీఎం నోట్ ఫైల్ మీద సంతకం చేశారు కాబట్టి మీరు ఆ తెలుగు విశ్వవిద్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ని మాత్రమే
గ్రౌండ్ ఫ్లోర్ అంటే కొంత భాగమే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు పార్కింగ్ కావాలి, వాళ్ళకి అవసరాలు ఉంటాయి. దాన్ని గమనించి కొంత భాగం అనే అర్థంలో వాళ్ళు విద్యాశాఖకి ఇచ్చారు జీవో. ఇచ్చాక వాళ్ళు విద్యాశాఖ వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు, తెలుగు విశ్వవిద్యాలయం వారిని. మీరు వెంటనే రిపోర్టు పంపండి. మా కళ్ళ ముందటనే అది ఉన్నతాధికారి వీసీ గారికి ఫోన్ చేసి మీ అభిప్రాయం మీరు పంపండి, మేము దాని మీద చర్య తీసుకుంటాం కదా అన్నా. కానీ అక్కడ విద్యార్థులని ముందుకు పెట్టి అధికారులు నాటకం ఆడారు. పాపం విద్యార్థులకు ఏమీ తెలియదు. బాచుపల్లిలో ఉండే విద్యార్థులకు ఇక్కడ ఏం సంబంధం? అక్కడ కోర్సులు చదువుతారు, అక్కడ హాస్టల్లో ఉంటారు. ఇక్కడ పోతుంది అని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అంటే ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండే కోర్సులు ఏమిటి వాళ్ళకు సంబంధం లేదు కదా. ఓకే. అయినప్పటికి కూడా వాళ్ళు వచ్చారు. ఇక్కడ సర్టిఫికెట్ కోర్సు చేసేవాళ్ళు, జ్యోతిష్కం చదివేవాళ్ళు, అట్లాంటి కోర్సులు ఒకటి రెండు ఉంటే వాళ్ళని తీసేయమని ఎవరు అనలేదే. అక్కడ ఈ విభాగాలు ఎత్తేయమని ఎవరు అనలే. అయినప్పటికీ కూడా ఫౌల్ ప్లే ఆడారు, అబద్ధాలు వాళ్ళు ఆడారు. పైనుంచి ఆద్యకళ మీద బట్ట కాల్చి పడేసి నువ్వు చెంగడ వెంగడ ఎగురుతున్నావు, మీరెందుకు బాధపడుతున్నారు అనే విధంగా తీసుకొచ్చారు. అది ఒక విశ్వవిద్యాలయంలో అకాడమిక్ ఉన్నత స్థాయిలో పరిశోధన జరగాల్సినటువంటి చోట ఇలాంటి కట్టుకథలు ఇది ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరము. అది జరగకపోనుండే. ప్రభుత్వమే చెప్పినట్టు కోదండరామ్ గారిని నన్ను వాళ్ళు పిలిచి మాట్లాడండి అన్నారు. ఒకసారి పిలిచారు. అక్కడ మేము అన్నీ చూసి మళ్ళీ మండే మనము ఫైనల్ చేద్దాము అన్న సందర్భంలో మాకు తెలియకుండా పత్రికల్లో అక్కడ స్థలం లేదని నిర్ధారణకు వచ్చారు అని పేపర్లో రాశారు. ఇక్కడ చెప్పాలి, కొన్ని పేపర్లు కూడా ఫౌల్ ప్లే ఆడాయి. వాళ్లకు ప్రతిపక్షం అనే సాకుతో వాళ్ళు మాకు చెప్పే మేము ఇట్లాగే రాస్తామండి అన్నీ వాళ్ళు పిచ్చి రాతలు. అంటే వాళ్ళు వాటికి జవాబు ఆ పత్రికకి ప్రజలకి తప్పనిసరిగా ఇస్తాము. ఏది అభాండాలు వేయడము సులభం, దానిని వాస్తవమని నమ్మించడం చాలా కష్టం. అభాండాలు వేయడానికి అబద్ధాలు ఆడితే చాలు, దానికి జవాబు చెప్పుకోవలసిన అవసరం ఉంది. మేము రిజైండర్ పంపిస్తే కూడా వేయని పత్రికకు విలువలు ఏమున్నాయి? అలాంటి పత్రికల విలేకరులు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంసీజే చదువుతూ వాళ్ళే న్యూస్ ఐటమ్ రాసి వాళ్ళే పంపిస్తే దానిని వేయడం ఎంతవరకు కరెక్టు? ఆబ్జెక్టివిటీ ఉండదు కదా. ఒక పత్రికా విలేకరి రెండు వైపులా తీసుకోవాలి. మాతోటి ఆ తెలుగు విశ్వవిద్యాలయం బీట్ చూసే ఏ పత్రిక విలేకరి కూడా మమ్మల్ని ఒక్క క్లారిఫికేషన్ అడగలేదు. దీనిని మేము ముందు ఖండిస్తున్నాం. ఇది సరైంది కాదు. పత్రికా విలువలకు తిలోదకాలు వదులుతున్నారు మీరు. ఇది ప్రజల ఇష్యూ, తిరుమలరావు ఇష్యూ కాదు. ఇది ఆయన సేకరించాడు, కానీ అది ప్రజలేదని చెప్తున్నాడు. ప్రజలేదని చెప్పినప్పుడు దాన్ని ఎలా అవుతుంది? మీరు ఏం చేస్తారు, మేమేం చేస్తామని అడగండి, జవాబు వస్తుంది. అదేమి లేదు. 5 కోట్ల కోసం సూటి, ఆ తర్వాత ఇక్కడ ఏమి ఈ విశ్వవిద్యాలయాన్ని మాకు ఇచ్చి తర్వాత సీఎం తీసుకుంటారు. ఏమన్నా పద్ధతి ఉందా? ఆద్యకళ వెనుక ఎంతమంది కమిటీ మెంబర్లు ఉన్నారు తెలుసా? సుప్రీంకోర్టు న్యాయవాదులు, అది మనం న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద రచయితలు, కళాకారులు, ఇంతమంది అబద్ధం ఆడతారా? 14 మంది పరిరక్షణ కమిటీ పేరుతో ప్రభుత్వానికి, పౌర సమాజానికి ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన తప్ప దాని వెనుక ఉన్న వాళ్ళని నువ్వు అనగలవా, మాట్లాడగలవా? ఊళ్ళలో నుంచి వచ్చిన విద్యార్థులను తీసుకొచ్చి రోడ్డెక్కించి రాస్తారా? అబద్ధాలు ఆడతారా? వ్యక్తిహననం చేస్తారా? ఇదా విశ్వవిద్యాలయం యొక్క స్థాయి? రేపు ఏం చదువులు చెప్తారు?
ఏం పరిశోధనలు చేయిస్తారు? ఒక్క పరిశోధన 2 ఏళ్ళు అయింది కొత్త వీసీ వచ్చి, ఒక్క ప్రాజెక్టు టేకప్ చేశారా? అయినా మేమేమంటున్నాము, మీరు 2 బిల్డింగులు ఎందుకు అద్దెకిచ్చారు? ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా? ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ డబ్బు ఏ అకౌంట్లోకి పోతుంది, దేనికి ఖర్చు పెడుతున్నారైనా ప్రజలకు మీరు చెప్పాల్సి ఉంది సోషల్ అకౌంటింగ్లో. తెలుగు యూనివర్సిటీలో 2 గదులు అద్దెకిచ్చారా సార్? ఒకటైతే బిల్డింగ్, ఒకటేమో మెయిన్ బిల్డింగ్లో ఒక పెద్ద పోర్షన్ అద్దెకిచ్చి నెలకు డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరికి ఇచ్చారు సార్? ఎవరికి అద్దెకిచ్చారు? నేషనల్ హ్యాండ్లూమ్ వాళ్లకు, ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. ఇది అద్దె ప్రభుత్వం ఎవరికన్నా ఇవ్వమని అంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆద్యకళకు మరి మాకు అట్లా ఆ బిల్డింగ్ల లాగానే దీనికి అద్దె చెల్లిస్తే మేము ఇస్తామని అనండి. అది లేదు కదా. మీరు మాట్లాడేది ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కి 2 ఛాంబర్లు ఎందుకు? ఒక బాచుపల్లి ప్రధాన కేంద్రము, హెడ్ క్వార్టర్స్, అక్కడ మీకు పని విధానం అక్కడి నుంచి నడవాలి. ఇంతకుముందు వీసీ ఎన్నడూ అక్కడికి మారిన తర్వాత రాలేదు. కిషన్ రావు గారు ఇక్కడికి ఈ ప్రాంగణానికి రాలేదు. ఎప్పుడో ఒకసారి అఫీషియల్ పని మీద వచ్చినప్పుడు వచ్చారు తప్ప ఇక్కడ వచ్చి కూర్చోలే. ఈ 15 రోజులు ఉన్నతాధికారులు, వీసీ ఉన్నతాధికారులు అందరూ ఇక్కడే కూర్చున్నారు, అక్కడ పోలే. ఇది ఎంత పెద్ద తప్పు! ప్రభుత్వము గమనించడం లేదు కాబట్టి నడిచిపోయింది. ఎట్లాగూ పౌర సమాజాన్ని తుట్టె కదిలించారు కాబట్టి అది సరిగా పనిచేస్తుందా లేదా అనేది ఎవరు చెప్పలేరు. సార్, ఇప్పుడు మనకు తెలుగు యూనివర్సిటీలో ఎంత స్పేస్ ఇచ్చింది సార్ గవర్నమెంట్? స్పేస్ అని లేదు, గ్రౌండ్ ఫ్లోర్ అని అన్నారు. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవి వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి లేదు. అక్కడ కేంద్ర బాచుపల్లికి తీసుకుపోవచ్చు. ఎట్లా అంటే స్టూడియో ఉంది, స్టూడియో అక్కడ ఉండాలి. వీసీ అజమాయిషిలో చూడాలి, అడ్మినిస్ట్రేషన్ రిజిస్టార్ చేయాలి. వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ నడిపిస్తామంటే ఇది నడవదు. అయినా మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఏం చేశారు? తెలుగు ప్రజలకు, తెలుగు సాహిత్యానికి, కళలకు ఆ స్టూడియో ఏం పని చేసింది చెప్పమనండి. ఇప్పుడు ప్రశ్న మీరు మమ్మల్ని వేస్తున్నట్టు మేము కూడా వేయక తప్పదు కదా. అది న్యాయబద్ధం కదా, అది మానవ సహజం కదా. మేము అడుగుతున్నాము. అక్కడ ఉన్నటువంటి పేపర్ గోడౌన్, పుస్తకాల గోడౌన్ అక్కడి నుంచి తీసేయచ్చు. మీరు ప్రైవేట్గా మీకు పైసలు డబ్బులు వస్తున్నాయి, ఒక ప్రైవేట్ గోడౌన్లో పెట్టండి. ప్రభుత్వాన్ని మీరు గౌరవించినట్లయితే ఈ పని మీరు చేసేవాళ్ళు, ఇలాంటి సూచనలు ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం సరికాదు. అది విద్యార్థులని అడ్డం పెట్టుకొని ఆటలు ఆడడము, నాటకాలు ఆడడము సరికాదు. అక్కడ నాటక శాఖ ఉంది, కానీ ఆ నాటక శాఖలో వేయాల్సిన ప్రదర్శనలు నిత్య జీవితంలో వేసి దాన్ని ఆభాసపాలు కావడం సరికాదు. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి బాచుపల్లికి తరలి వెళ్ళిన తర్వాత మిగిలిన కోర్సులు ఏవైతే ఉన్నాయో, జ్యోతిష్యం లాంటి కోర్సులకు ఆ మ్యూజియం పెట్టడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అక్కడ ఉన్న మ్యూజియంకి అనుబంధంగానే, దానికి కొనసాగింపుగానే పెట్టుకోమని ప్రభుత్వము ఉద్దేశం. వాళ్ళు ఆలోచించే చేశారు, దాన్ని తరలించమని ఎవరు అనలేదే. అన్నీ మీరు ముందస్తుగానే విద్యార్థులకు ఎక్కించి వాళ్ళని మైండ్లు పాడు చేశారు. ఆ విద్యార్థులకు తెలుస్తలేదు మేము ఎవరు చెప్తే ఆట ఆడుతున్నాం అనేది. ఇప్పుడు ఆట ఆడేవాళ్ళు 1 సంవత్సరం ఉంటారు, కోర్సు కాగానే పోతారు. విశ్వవిద్యాలయానికి దాని బాగు కోసం, సంక్షేమం కోసం అధికారులు నియమాలి. అధికారులు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, అయ్యా మేము ఇది ఇస్తే మాకు ఇట్లా ఉంది అని చెప్పాలి. అంతేగాని నువ్వు 15 రోజులు ఉద్యమం నడిపిస్తే అది తప్పు. అక్కడ వచ్చిన వాళ్ళని, ఆద్యకళని తిట్టడాలు, దూషణలు చేశారు. అవన్నీ అసమంజసం. అది చేసినటువంటి తప్పు. ఎందుకంటే ఆద్యకళకు చరిత్ర ఉంది,
ఆద్య కళను సేకరించిన వాళ్ళకి ఒక చరిత్ర ఉంది. ప్రభుత్వాలతో ప్రజల సంక్షేమం కోసం అది నిలిచి ప్రశ్నించినటువంటి గొంతుకలివి. అయితే ఆద్య కళ దానికి అది ఒక సంస్థ. మేము ఉండొచ్చు పోవచ్చు, రేపు నడిపే వాళ్ళు కోసం మేము ఇప్పుడు గాలిస్తున్నాం. సరి అయిన పర్సన్ ఎవరని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మేము చేసే పని అకాడమిక్ వర్క్, రీసెర్చ్ వర్క్, క్యాటలాగ్ వర్క్, కన్జర్వేషన్ వర్క్, ఇవి మాత్రమే మేము చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ అంతా మాకు సంబంధం ఉండదు, మాకు తెలియదు కూడా. కాబట్టి అలాంటిది తెలుగు విశ్వవిద్యాలయమే ఉంటే రేపు రాబోయే విజన్ గల వీసీలు వచ్చినప్పుడు ఇది వాళ్ళు టేకప్ చేస్తారు, చెయ్యాలని కూడా మా ఉద్దేశం. అలాంటిది చర్చ లేకుండా, పౌర సమాజంని గౌరవం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడించి పత్రికలకు ఎక్కడము ఇది పెద్ద నేరము. ఇది సరి అయింది కాదు, సవరించుకోండి. ఇది మిమ్మల్ని వెంటాడకుండా చూసుకోండి. ఒక ఆత్మీయుడిగా, ఒక సీనియర్గా నేను చెప్తున్నాను. మేము పనిచేసినప్పుడు 25 ఏళ్ళు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నాను. అత్యధిక కాలం ప్రొఫెసర్గా పనిచేశాను, వివిధ శాఖల్లో పనిచేశాను. ఏనాడు కూడా విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తించలేదు. ఈ విధంగా అధికారులు వాళ్ళని ప్రేరేపించలేదు, వాళ్ళని రోడ్డుకి ఎక్కించలేదు. సార్ ఒక మాట అన్నారు, లైక్ 25 నుంచి 30 సంవత్సరాలుగా ఒక ప్రొఫెసర్గా తెలుగు యూనివర్సిటీకి మీరు సేవలు అందించారు. అంటే ఒక ఇల్లులాగా భావిస్తూ, లేదంటే ఒక ఫ్యామిలీ లాగా అనుకొని అక్కడైతేనే బాగుంటుంది మ్యూజియం అని అనుకున్నారా? లేదంటే ప్రభుత్వం ఎక్కడిచ్చినా? ప్రభుత్వం ఎక్కడిస్తే అక్కడికి పోతామండి. ఓకే, మేము ఇక్కడ ఇవ్వమని ఎక్కడా రాసి ఇవ్వలేదు. ఈ విషయాన్ని పదే పదే చెప్పవలసి రావడం విషాదకరం, విచారకరం. అది దొంగ బట్టగాల్చి మీదేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇది కూడా పెడధోరణి, అపసవ్య ధోరణి. దీనికి విచారణ ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు. మేము ఓపెన్ కాల్ ఇస్తున్నాము, వాళ్ళని ఇవ్వమనండి, మేము చర్చకు వస్తాము, వాళ్ళని చర్చకు రమ్మనండి. ఆ స్థలాన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టి జరిగిన పరిణామాలేంటి, సమాజం మీద అది చేస్తున్న ప్రచారం ఏంటి, దుష్పరిణామాలేంటి. ఒక విశ్వవిద్యాలయం అబద్ధాలు ఆడకూడదు, మేనేజ్మెంట్ ఆడకూడదు. ఎందుకంటే అది ప్రభుత్వంలో భాగము. ప్రభుత్వాన్ని కించపరిచేటట్టుగా వాళ్ళు చేశారు, ఇది సరికాదు. మాకు ఇక్కడ కాకపోతే మరొక చోట ఇస్తుంది ప్రభుత్వం, ఇవ్వక తప్పదు. ఎందుకంటే మ్యూజియంస్ ప్రభుత్వాలు నడపాలి, వ్యక్తులు సేకరించాలి. ఆ పని మేము చేశాం, 100% చేశాం, వాటికి చూపించాం. గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఇక్కడ కాకపోతే చెప్పమనండి వాళ్ళకి, అయ్యా ఇది కాదు. నువ్వు ఒక్కసారైనా వాళ్ళు పిలిస్తే కూడా పోకుండా, రిపోర్టు పంపమని అంటే పంపకుండా, లేట్ చేసి, ప్రెషర్ బిల్డప్ చేసి, నాటకీయంగా మార్చడము, అది జరగకూడనిది జరిగింది. దానికి సవరింపు ఉంటుంది, సవరించుకోండి. ఎస్ సార్, అట్లాగే మీ పేరును కానీ ఆద్యకళ సేకరణను కానీ ఉపయోగించుకొని ప్రభుత్వం అక్కడ తెలుగు యూనివర్సిటీ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది అని కూడా ఒక విమర్శ ఉంది. ఇవన్నీ ఊహాకల్పనకి జాగా లేదు, స్థలం ఉండదు, వాటిని పట్టించుకోకూడదు. విద్యార్థులు అన్నారంటే ఏ ప్రాతిపదిక మీద అన్నారు? విశ్వవిద్యాలయం అధికారులే కనుక అంటే ఏ ప్రాతిపదికన అన్నారు? అంటే ప్రభుత్వ ప్రతిష్టని మంటగలపడానికి తెలుగు విశ్వవిద్యాలయం ఒక వాహకమైంది. విద్యార్థులకి సవరించి చెప్పాల్సింది పోయి వాళ్ళతో ఫోటోలు దిగుతూ, వాళ్ళతోటే ఉంటూ, వాళ్లకు భోజనాలు సరఫరా చేస్తూ, ఇన్ని చేసినప్పుడు వాళ్లను ప్రభుత్వం మీద ఇలాంటి ఆరోపణలు చెయ్యవద్దు, అభూత కల్పనలు మనము మాట్లాడకూడదు, ప్రతిష్టకు భంగం కలిగించకూడదు అని ప్రాథమికమైనటువంటి ఆలోచన ఉండాలి కదా. అది కూడా కోల్పోవడం కూడా సరికాదు. సార్, అంటే ఇది విశ్వవిద్యాలయంగానే ఉండబోతుందా లేదంటే? విశ్వవిద్యాలయంగానే ఉంటుంది. విశ్వవిద్యాలయము ఆద్యకళ కలిసి పనిచేస్తుందని కూడా మేము వాళ్ళకి చెప్పాము. ఓకే, విశ్వవిద్యాలయంతో అంటే
మీరు ఇచ్చిపోండి అంటాడు ఒకడు. అరే మేము ఇచ్చిపోవడానికి కూడా సిద్ధమేరా, నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు ముందు. నువ్వు చెప్పు, మా కెపాసిటీస్ ఇవి, మేము ఇది చేస్తాము కాబట్టి మాకు ఇవ్వండి అంటే ప్రభుత్వమే చెప్తుంది తీసుకోండి అని. ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు గిల్లి కజ్జాల్లాగా ఉన్న దానిని సమాజ సమస్యగా మార్చి ఒక పౌర సమాజానికి మ్యూజియంను కూడా ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వాన్ని నెట్టి వాళ్ళు బాగుకున్నది ఏంటిది? నిజానికి ప్రభుత్వము ఇచ్చే గ్రౌండ్ ఫ్లోరు మాకు అన్ని సామాన్లు వివిధ గదుల్లో వివిధ విభాగాల్లో ఉన్న వాటిని ఒక దగ్గర తెచ్చిపెట్టడానికే సరిపోతుంది నిజానికి. అది కూడా వాళ్ళకి తెలియకపోతే ఎట్లా? నువ్వు మాట్లాడితే కదా, నీకు ప్రభుత్వము జీవో ఇచ్చింది, నీవు చూసినావు, అది బయటికి కూడా వచ్చింది, దానికి నిన్ను వివరణ కోరినప్పుడు నువ్వు చెప్పాలి. కాబట్టి దాని మీద ఒక ఎమ్మెల్సీ, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక విద్యావేత్త కోదండరామ్ గారిని అయినా గౌరవించి రాజ్యకళ సేకర్తగా నన్ను పిలిచి ఇట్లా చేద్దాము, మీకు అభ్యంతరమా? ఇది మా నుంచి అయ్యేటట్టు లేదండి, మాకు ఇక్కడ ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము, మీరేమో అనుకోకండి, మీరు ప్రభుత్వాన్ని సంప్రదించండి అని అయినా చెప్పాలి. ఏమీ లేకుండానే ఉద్యమాలే చేసేస్తాను అంటే అది మిగతా విశ్వవిద్యాలయాలకు ఎలాంటి పాఠం పోతుంది? విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా విద్యార్థులతోటి ఉద్యమాలు చేయించాలని తెలుగు విశ్వవిద్యాలయం చెప్తున్నది ఇండైరెక్ట్గా. ఓకే. సో ఆద్యకళ ద్వారా, ఆద్యకళ మ్యూజియం ద్వారా భవిష్యత్ తరాలకు కానీ, ఇది ఆద్యకళ గురించి నేర్చుకోవాలనే విద్యార్థులకు కానీ, ఆసక్తి ఉన్న వారికి కానీ ఏ విధంగా మీరు దాన్ని అందించగలుగుతారు? అంటే ఏదైనా ప్రణాళిక ఉందా సార్ భవిష్యత్తులో ఇట్లా చేయాలి అని? ఇది మ్యూజియం ముందు వస్తువు కనబడాలి. ఓకే. అది కనబడిన వస్తువు కనిపించే ఆదివాసీ ఉన్నాడు, జానపదుడు ఉన్నాడు, గ్రామీణ సమాజంలో మనుషులు ఉన్నారు, వాటిని ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, తయారు చేసే వాళ్ళు ఉన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్కి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తున్నది. చేతితో తయారైన వస్తువును పవిత్రంగా చూస్తున్నారు. అది అంత గొప్ప కళాఖండంగా నిలిచిపోవడానికి చేతితో చేయడమే, మానవ మేధస్సుతో చేయడమే. యంత్రం అది చేయలేదు, దానికి మేధస్సు ఉండదు, దానికి సమగ్రత ఉండదు, మనుషులకు ఉంటుంది. అది ఔపయోగికమైనటువంటి వస్తుజాలము. దీనిని దేశీయమైన పరిజ్ఞానాన్ని, డిజైనింగ్ని, పరికరాల చరిత్రని మనం వెలికి తీయవచ్చు. ఇదంతా వస్తువు లేకుండా చేయలేము. లైబ్రరీ ఉండాలి, లైబ్రరీలో పుస్తకం ఉంటే దాన్ని చదువుకుంటాము. ఇది అంతే. మ్యూజియం ఉండాలి, మ్యూజియంలో వస్తువు కనబడాలి, కనబడే విధంగా కనబడాలి. అప్పుడు దాని మీద ఆసక్తి పెరుగుతుంది, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఓహో, భోపాల్లో ఇంకొక మ్యూజియం ఉంది, ఇలాగే ఉంది, ఇలాంటి వస్తువే భోపాల్లో ఉందా అంటే మన భారతదేశంలో క్రీస్తుకు పూర్వం నుంచి లేకుంటే ప్రాచీన కాలం నుంచి ఒకే వస్తువు వివిధ ప్రాంతాల్లో ఎలా తయారు చేయబడింది, తయారు చేయబడడానికి ఎవరు ఉన్నారు, తయారు చేసేవాళ్ళు ఎవరు, వీళ్ళకి ఎవరు నేర్పారు, లేకుంటే మానవ మేధస్సే వివిధ ప్రాంతాలలో ఒకేలాగా ఆలోచించిందా, ఇన్ని విషయాలు వస్తాయండి. ఇది పరిశోధన జరుగుతుంది అనేదానికి ఇది మేము ఉద్దేశించింది. అది విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా అక్కడ పెట్టాలి అని మేము అనట్లే, పెట్టబడితే దానివల్ల విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అది గమనించకుండా కేవలము నినాదాలనే తీసుకొని పరిశోధక విద్యార్థులు కూడా ప్రభావితం కావడం చాలా శోచనీయం. సార్, అంటే మీ ఈ ఆద్యకళ మ్యూజియం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో పరిశోధనకు అవకాశం ఇస్తారా సార్? అంటే ఎవరైనా పరిశోధన చేయడానికి ఎంతమంది వచ్చినా ఇస్తాము. మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా అది ఫండ్స్ రేజ్ చేసుకొని విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలనేది ఉద్దేశం. అంటే ఏదైనా కోర్సు పెట్టా సార్? లేదంటే ఒక కోర్సు ఒకటి ఉంటుంది, మ్యూజియమాలజీ లేదు మనకి. తెలుగు విశ్వవిద్యాలయం ఎన్నడో పెట్టాల్సింది, అలాంటివి పెట్టాలి.
వేరే కోర్సులు పెడుతున్నది, సర్టిఫికేట్ కోర్సులు, 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఉపయోగపడే కోర్సులు పెడుతున్నది. ఆలోచించండి. అక్కడ పూర్వ అధ్యాపకులు, సహోద్యోగులు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, మీరు కూడా ఆలోచించండి. విశ్వవిద్యాలయ స్థాయి పెరిగితే మన స్థాయి పెరుగుతుంది, అకాడమిక్ ఉద్యోగుల స్థాయి పెరుగుతుంది. అట్లాంటిది మీరు మీ స్థాయిని కుదించుకోవడం కూడా సరికాదు. మంచి కోర్సులు పెట్టండి. ఇప్పుడు మన అది చేతి వృత్తులని రావించి వాళ్ళను నియమించి వాళ్ళని గురువులుగా ప్రవేశపెట్టమని సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్తున్నది. దానిని కూడా మీరు గౌరవించరా? ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టింది ప్రభుత్వం. దాని ఇన్స్పిరేషన్తో ఇక్కడ కూడా మేము కొన్ని స్కిల్ కోర్సెస్ పెడతాము, మా తెలుగు వాళ్ళకి తెలుగులో మేము నేర్పిస్తాము అని అన్నారా? కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకున్నారు? కొత్త ఆలోచనలు ఏం కల్పిస్తున్నది విశ్వవిద్యాలయం? ఎక్కడ ఉన్న 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి విశ్వవిద్యాలయాలు. అంటే విశ్వవిద్యాలయం విశ్వంలో ఎక్కడైనా ఉండొచ్చు, సిటీకి దగ్గరగా ఉండాలని ఎవరు చెప్పరు. అట్లా చెప్తే మరి గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఎందుకు అక్కడ పెట్టింది? అప్పుడే ఎందుకు అడగలేకపోయారు? మీరు అక్కడ ఇచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేకపోయారు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఇన్ని ప్రశ్నల నుంచి చూసినప్పుడు ఆద్యకళ మీద చేసినటువంటి చేసిన ఆరోపణలు, దుష్ప్రచారము తప్పు అని తేలుతున్నది. సార్ అట్లాగే అంటే ప్రభుత్వం ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చింది కదా సార్, అంటే విశ్వవిద్యాలయము ముఖ్యమా, అలాగే కళాఖండాల సంరక్షణ ముఖ్యమా అని అంటే? విశ్వవిద్యాలయము తన పని తాను చేసుకోవాల్సింది చేసుకుంటుంది సార్. అది అధికారుల విజ్ఞత మీద, శక్తి మీద ఆధారపడుతుంది. ఇంతసేపు నేను చెప్పింది చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి అని అవి చెయ్యలేకపోతూ దానిని దాచిపెట్టడానికి దీని మీద పడ్డారు. దీనిని ఉపయోగించుకుందాము, మనం ఎట్లా దీనిలోకి ప్రవేశించి దీనిని ప్రజలకు అందిద్దాము. వ్యక్తుల కన్నా సంస్థలు గొప్పయి. నేను వ్యక్తిని. ఆదిధ్వని ఫౌండేషన్ సంస్థ, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భవనంలో మనం సేకరించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మ్యూజియం ఉంది, జన్జాతి దర్పణ్ దాని పేరు. ప్రెసిడెంట్ ఆఫ్ అది మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు కూడా మన కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు సాంస్కృతిక శాఖకి వారు ఏర్పాటు చేసినటువంటి మ్యూజియంస్ వారోత్సవాలలో మన ఆద్యకళ సేకరించినటువంటి గంగపటాలని చూసి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి అది అక్కడ ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఎంతోమంది స్కాలర్స్ అవి చూసి దాని మీద నోట్స్ తీసుకొని మా ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. అంటే ఒక వస్తువు ఢిల్లీలో ఒక వివిధ దేశాల నుంచి వచ్చినవి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ప్రదర్శనకు ఏర్పాటు చేసిన కళాఖండాల ప్రదర్శనలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ఆద్యకళ వస్తువులు మీకు చిన్నగా కనిపించాయా? వాటిలో విలువ లేదా? వాటి మీద అధ్యయనం జరగద్దా? మేము 30 ఏళ్ల నుంచి తీసుకొచ్చినటువంటి విషయాలను మీరు విభాగాలుగా పెట్టుకున్నారే. దానివల్ల సమాజానికి అందింది కదా. ఎన్నో అంతరించిపోయే కళాకారులు వీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు? కొండప్పకి పద్మశ్రీ రావడానికైనా, ఆ తర్వాత రామచంద్రం కోయ డోలీల కథాగాయకుడికి రావడానికైనా వాళ్ళ గురించి రాసింది ఎవరు? మొట్టమొదట కిన్నెర వాద్యాన్ని బాలప్ప దగ్గర నుంచి సేకరించింది ఎవరు? ఆ వివరాలు పరిచయం చేసింది ఎవరు? ఇవన్నీ మీకు కనబడట లేదా? విద్యార్థులారా, అధికారుల చేతిలో పావులు కాకండి. అధ్యాపకులారా, అధికారులారా, మిత్రులారా, మీరు ఆద్యకళని శత్రువుగా భావించకండి. అది అకాడమిక్ రీసెర్చ్ ఒక తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఆదివాసులకు, జానపదులకి
వాళ్ళ సృజనాత్మక శక్తికి, వాళ్ళ మన తెలుగువారి వారసత్వ సంపదకి కేంద్రం, అది ఒక నిలయం. దాన్ని ఆహ్వానించండి, గౌరవించండి. ఇక్కడ కాదని ప్రభుత్వం మాకు చెబితే మేము వేరే దగ్గర ఇవ్వమని అడుగుతాము. ఇస్తుంది అని నమ్మకం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన వివిధ దేశాలకు పోయినప్పుడు ఎక్కడెక్కడ ఏ మ్యూజియంని చూశానో చెప్పారు. ఆ మ్యూజియంలు ఎలా ఉండాలి అని చెప్పారు. ఆ విధంగా ఆయన 2 ఏళ్ల కిందనే నిర్ణయం చేశారు. కానీ అది పాలనాపరమైన, అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి జాప్యం కొంత జరిగింది. ఇప్పుడు అధికారులు ముందుకు వచ్చారు, వాళ్ళకి అర్థమైంది దాని విలువ, దాని ఇది. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఆద్యకళకు సంబంధం లేదు. సార్, ఇటు సంస్కృతి కానీ విద్య కానీ 2 సంరక్షించబడాలి అని అంటే మార్గ మధ్యంగా ఏమైనా ఉందా, లేకపోతే ఎలా ముందుకెళ్ళాలి? నేను అక్కడ మా మీద చేసిన దుష్ప్రచారానికి మా మనసులు అంగీకరించడం లేదు. ఒక విద్యావేత్తగా, ఒక ప్రజల పక్షం నిలబడే మేధావిగా నన్ను నేను అనుకుంటున్నాను. ఒక్క కాల్ ఇస్తే మేము ఎంతోమంది వస్తారు విద్యార్థులు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మాకు విద్యార్థులు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మేము సైలెంట్గా ఉన్నాం. అది పద్ధతి కాదు. మధ్యలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నామని అన్నప్పుడు మేము విజ్ఞత కలిగిన వాళ్ళం. ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు పద్ధతి ప్రకారంగా సాల్వ్ చేసుకోవాలో మాకు తెలుసు. ఇది తిరుమలరావు ఆస్తి కాదు. ప్రజల ఆస్తిని కాపాడడంలో మేము చాలా వైవిధ్యభరితమైనటువంటి ఆలోచనలు చేస్తాము. దానిని ప్రజలకు అందించడం కోసం మాత్రమే ఆద్యకళ ఇప్పుడు ఆలోచనలు చేస్తుంది, ప్రభుత్వంతో సంప్రదిస్తుంది, పౌర సమాజంతో సంభాషిస్తుంది. సార్, ఆద్యకళ మ్యూజియం పెట్టడం ద్వారా ఏ కోర్సుకు కానీ, లేదంటే విశ్వవిద్యాలయానికి కానీ, ఇంకేదైనా దానికి సంబంధించి ఏ పరిశోధనకు కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు అని మీరు ఒక స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇది 8 డిపార్ట్మెంట్స్కు పనికి వస్తుంది. ఓకే. మీరు కూడా మూలధ్వని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్టినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎందుకు ముందుకు వచ్చింది? మూలధ్వని ఏర్పాటు చేయడానికి ట్యాగూర్ ఆడిటోరియంలో 5 విభాగాలు వచ్చినాయి కదా. ఆ పుస్తకం మీద వేసినాం కదా, ఇన్విటేషన్ మీద ఇన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నామని చెప్పినాం కదా. అంతకంటే ఏం కావాలండి? అన్ని డిపార్ట్మెంట్స్కి ఉపయోగపడేది, దాంట్లో ఉండే విద్యార్థులకు ఉపయోగపడుతుంది, మహిళా విద్యార్థినులకు ఉపయోగపడుతుందని గిట్లా చెప్తారా అండి? అరే, విజన్ ఉండాలి. ఎక్కడైతే పరిశోధన గని ఉంటుందో దానిని వాసన చూసి గుర్తించాలి. విశ్వవిద్యాలయం కానీ, అధికారులు కానీ, అధ్యాపకులు కానీ, పరిశోధకులు కానీ. ఇక్కడ 350 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, 400 రాతప్రతులు ఉన్నాయి, స్క్రోల్స్ ఉన్నాయి, ఘంటాలు ఉన్నాయి. ఏంటండి విద్యా వ్యవస్థ, రాత వ్యవస్థ, సాహిత్య వ్యవస్థకి కావలసినటువంటి పరికరాలు ఉన్నాయి. మీరు వాటి మీద ఒక్కడన్నా ఒక పిహెచ్డి కాదా? అన్నిటి మీద చేయగా అరే తోడుకునేవాడికి తోడుకున్నంత, తోడలేని వాడికి వేలంత. ఆ అంగుష్ట మాత్రులు దీని మీద మాట్లాడుతున్నారు. పత్రికల వాళ్ళు, కొన్ని పత్రికలు, చాలా పత్రికలు ప్రజాస్వామ్యయుతంగా ఆద్యకళని ప్రజలు ఉన్నారు దీని వెనక అని సపోర్ట్గా నిలబడ్డాయి. ఒక్క పత్రిక అలాంటి ఇష్యూలని ఎన్నో చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితికి, భరాసాకి అది ఏ విధంగా దీని మీద, ఆద్యకళ మీద విరుచుకుపడితే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుందో ఆ నాయకులు కూడా ఆలోచించుకోండి నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. మేము కొంతమంది దృష్టికి తీసుకుపోయాము. కానీ తెలంగాణ ప్రజలకు, పౌర సమాజానికి, విద్యార్థులకు మధ్య చిచ్చు రేపడమే ఒక పత్రిక ఉద్దేశం. ఆ పత్రిక ఉద్దేశాన్ని మేము నడవనివ్వము. వాళ్ళు అన్ని అబద్ధాలు రాశారు. ఎవరైనా దాని బాధ్యులు
వచ్చి చర్చించమనండి, బహిరంగ చర్చకు మేము వస్తాము, లేకపోతే మేము తప్పైందని ఒప్పుకుంటాం. సార్, ఈ ఆద్యకళ గురించి అలాగే ఈ చరిత్ర గురించి తెలంగాణ లోకానికి కానీ, తెలంగాణ ప్రజానీకానికి కానీ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు కానీ, విద్యార్థి లోకానికి కానీ ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం ఏం లేదండి, ఇది మీది, మీరు కాపాడుకుంటే కాపాడుకోండి. వేరే మ్యూజియంలలో రాజులవి పాపుసులు, కోట్లు, బూజు పట్టిన బూట్లు మీరు చూసి మీ పిల్లలకు చూపించి ఆనందిస్తారా? ప్రజలు కనిపిస్తున్నారు ఇక్కడ, ప్రజల సంగీతము, ప్రజల వాద్యాలు, ప్రజల సాహిత్యము, ప్రజలు తయారు చేసుకున్నటువంటి పరికరాలు, పనిముట్లు, ఓడలు, బండ్లు, ఇవి చూపించి ఒకనాటి మన పూర్వీకుల సంస్కృతి ఎట్లా ఉందని ఆ సంస్కృతికి ప్రతినిధులు అవుతారా? మీరు ఆలోచించుకోండి. ఈ సంస్కృతిని కాపాడుకొని దానిని ఒక ప్రదర్శనశాలగా పెట్టుకొని దేశ విదేశాల పరరాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇది మా తెలుగు సంస్కృతి, తెలంగాణ సంస్కృతి అని గొప్పగా చెప్పుకోవడానికి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి చూపించి వాళ్ళని మెప్పించే విధంగా దీనిని తయారు చేసుకోండి. ఇంతకంటే ఎవరు చెప్తారండి? బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను నేను, మీరు వెంటనే మరొక దగ్గర ఇవ్వండి, ఇదంతా సమసిపోతుంది. దీనికి ఆలస్యం జరిగినా కొద్దీ రేపు ప్రజలు ముందుకు పడి వాళ్ళు బాధ పొంది, అంటే అయ్యో ఇది మా సంస్కృతే కదా, ఇంతగానం చెప్తున్నా కానీ కొంతమంది ఇలా వ్యతిరేకిస్తామని వస్తే బాగుండదు. అది ఒక గొప్ప అత్యున్నతమైన విశ్వవిద్యాలయము, అత్యున్నతమైన సంస్థ. ఇది దాంతో ఈక్వల్గానే ఉండేటువంటి గౌరవనీయమైన వ్యవస్థ. విశ్వవిద్యాలయంలో ప్రజలకు జాగా ఉండదు. ఇక్కడ ప్రజలు వచ్చి ఇది నాది అని చెప్తారు. ఇది మా ఊళ్ళో ఉంది, ఇది నా ఇంట్లో ఉంది, ఇది నేను చిన్నప్పుడు చూశాను. కనెక్టివిటీ, సంస్కృతికి మనిషికి కనెక్టివిటీ ఉంటుంది. ఆద్యకళకి సమూహాలకి కనెక్టివిటీ ఉంది. ఆద్యకళకి సకల తెలుగు ప్రజలకి కనెక్టివిటీ ఉంది. అంతకంటే ఆద్యకళకి, మానవులకి, ఈ దేశ సంస్కృతికి కనెక్టివిటీ ఉంది. ఇంతటి కనెక్టివిటీ ఉన్న సంస్థ మీరే చెప్పండి. ఇంకొకటి ఉంటే మీరే అడగండి ప్రజలను. మీ ముందు మెగుంపు మాటలో ఎటువైపు మీరు ఉంటారు, ఎటువైపు మనం ఆలోచించాలి. వ్యక్తిని చూసి సూర్యుడి వైపు చూడండి అంటే వేలువైపు చూసి కామెంట్ చేసే వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం? వేళ్ళని చూసే వాళ్ళే వేలడంత లేని వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలకు విలువ ఉండదు. అది తాత్కాలికమైనది. ఆద్యకళ నిలుస్తుంది, నిలబడుతుంది. ఇప్పుడు 100 ఏళ్ళు అయింది, 75 ఏళ్ళు అయింది ఇది సాలార్జంగ్ మ్యూజియం పెట్టి ఇక్కడికి. దానికి ముందు ఎక్కడెక్కడో తిరిగింది. పాపం దానికి అదే కష్టమైంది. కాకపోతే ఏంటంటే ఈ వస్తువులు పాడైపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎండకు ఎండి వానకు తడిసి పోతున్నాయి. ప్రజలారా మీరందరూ దీని గురించి మాట్లాడండి. అవి పాడు కావద్దని మాత్రమే మాట్లాడండి. వాటిని పాడు కాకముందే బాగుపరచండి అని మాట్లాడండి. మేము కూడా ప్రభుత్వానికి అదే విన్నవిస్తున్నాం, పౌర సమాజానికి కూడా మేము ప్రజలని నమ్ముకునేవాళ్ళం. ప్రభుత్వాన్ని గౌరవించి దానికి ఇస్తామని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంటనే నిర్వహించకపోతే కొంత అసౌకర్యం ఏర్పడుతుంది. ఆ అసౌకర్యానికి మనము లోను కావద్దు. అంతే. సార్, ఫైనల్గా మ్యూజియం అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందా, లేదంటే దాన్ని ఎవరైనా చేసేవాళ్ళు? మీకు మ్యూజియంల గురించి తెలియకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మీకు అంటే మీరు కాదు, సమాజం నుంచి. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంస్థలు ఉన్నాయి, మ్యూజియంలు ఉన్నాయి. ప్రజలు ఏర్పాటు చేసే మ్యూజియంలు ఉన్నాయి. పెట్టుబడిదారులు ఏర్పాటు చేసే మ్యూజియంలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక డెమోక్రటిక్గా ఒక ప్రజా ప్రాతినిధ్యం ఉన్న ప్రభుత్వము
ఎస్. లో ఇది బాగుపడుతుంది, డెవలప్ అవుతుంది. మనము ఎవరికైనా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తే అది నడపడంలో సమస్యలు ఉంటాయి. వాటి పట్ల గౌరవాదరణలు కూడా రావలసినంతగా రావు. ఎందుకంటే ఇవి కోహినూరు వజ్రాలు ఉన్న గని కాదు ఇది ఆద్యకళ. మనిషి హస్తాలతో ఎస్. అలంకరించినటువంటి లోహాలని కళాఖండాలు చేసినటువంటి వస్తు సామాగ్రి ఇక్కడ ఉంది. ఎస్ సార్. దీనికి డబ్బుతో కొలవలేము ఈ విలువను. నువ్వు కోహినూరు వజ్రాన్ని కూడా డబ్బుతో కొలవచ్చు, కానీ దీన్ని డబ్బుతో కొలవలేము. అమ్మని డబ్బుతో కొలుస్తామా? అమ్మ వెయిట్ ఎంత ఉందో చూసి లెక్క పెట్టి అమ్మతామా? దేశభక్తికి ఏది గీటురాయి? ఎక్కడన్నా వెయిట్ చూసి చెప్తామా? మానవులని ప్రేమించండి అంటే ఒక రూపాన్ని ఇవ్వగలమా? అట్లాగే ఆద్యకళ కూడా అలాంటిదే. ఎవరు ఎంత చూస్తారో అంత గొప్పగా ఉంటుంది. ఎవడి మేధస్సు, ఎవడి పరిశోధన ఆలోచనలు, ఎవరి సంస్కారాన్ని బట్టి సంస్కృతిని చూస్తాం. అందులో పరిశోధకుడు ఏవేవి పరిశోధనకు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, కంపారిటివ్ స్టడీ చేస్తాం. తెలంగాణకి ఆంధ్రాకి, తెలుగు కళాఖండాలకి మహారాష్ట్ర కళాఖండాలకి, కన్నడలో ఎలాంటివి ఉన్నాయి, సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి పోతాం. అక్కడ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, వివిధ రాష్ట్రాలలో ఈ వస్తువులకు ఎలా ఉన్నాయి, ఏం పేర్లు ఉన్నాయి, సమానమైన పేర్లు ఉన్నాయా, ఉంటే ఎందుకున్నాయి. భాషా విషయకంగా ఒక అద్భుతమైనటువంటి ప్లేన్లోకి తీసుకుపోతుంది, ఎత్తుల్లోకి తీసుకుపోతుంది. ఊరు అనేది మనం అనుకుంటాం తెలంగాణ వాడు. ఆంధ్రాలో ఊరు ఉంది, మహారాష్ట్రలో ఊరు ఉంది, కర్ణాటకలో ఊరు ఉంది, మధ్యప్రదేశ్లో ఊరు అనే పదం ఉంది. అంటే ఏంటి, ఎక్కడి నుంచి బయలుదేరింది ఈ పదము, ఎన్ని వైపులా, ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని భాషల్లో ఉన్నది ఈ పదము అని లింగ్విస్టిక్స్కి ఉపయోగపడతాయి. కొత్త కొత్త పదాలు సాహిత్యకారులకు ఉపయోగపడతాయి. మొన్న ఒక పదము వచ్చింది కదా, ఇడుపు కాగితం. అది మేము విని ఉన్నాం. ఆ ఇడుపు కాగితాలు కూడా మన సేకరణలో ఉన్నాయి. అది ఒక సినిమాకు పెట్టారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటాను, ఆ ఆకర్షణ ఉండనియండి, మంచి సినిమాని ఆదరించండి. కానీ అలాంటి విషయాలు ఉన్న ఆద్యకళ లాంటి వాటిని ఇంకా దేనిలోనైనా వెతకండి, అన్వేషించండి, దానిని అధ్యయనం చేయండి. అది వాళ్ళటి అవసరము. ఎందుకంటే యాంత్రికత మనని పరిపాలిస్తున్నది. యాంత్రికతలో కూరుకుపోతున్నాము. మన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాలయాలు, ఉన్నత సంస్థలు ఒక యాంత్రికత దశకులు చేరుకున్నాయి. దానిని బద్దలు కొడదాం. మనకి కొత్త ఆకారాలు కావాలి, రెఫరెన్సెస్ కావాలి, వస్తువు కావాలి, పేర్లు కావాలి, ప్రాంతాలలో ఉన్నటువంటి వైవిధ్యత కావాలి. ఇలాంటివి ఎన్నో తీరుస్తుంది, ఆలోచనలు ఇస్తుంది, కనెక్షన్స్ ఇస్తుంది కొత్త వాటికి. ఆ కనెక్షన్స్ కోసమైనా దానిని కాపాడుకోవాలి. మన స్థాయిని, ఆలోచన స్థాయిని చిన్న పరిమితి నుంచి ఉన్నత పరిణితమైనటువంటి ఒక ప్లేన్లోకి వెళ్ళడానికి ఇవి మెట్లుగా పనిచేస్తాయి. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో మన చరిత్రను, ఈ మూల చరిత్రను సార్ సేకరించినటువంటి ఆద్యకళ వస్తువులు కావచ్చు, ఈ పరికరాలు కావచ్చు, ఈ చరిత్ర కావచ్చు, దీనిని మనం కాపాడుకోవాలి. అలాగే ఈ ఆద్యకళ మ్యూజియం ద్వారా విద్యార్థులకు కానీ విశ్వవిద్యాలయానికి కానీ ఎటువంటి సమస్య రాదు అని అయితే సార్ చెప్తూ ఉన్నారు. అట్లాగే ఆద్యకళ మ్యూజియం ద్వారా భవిష్యత్తులో పరిశోధనకు కానీ, ఆద్యకళ మ్యూజియం ద్వారా ఆయన సేకరించినటువంటి వస్తువుల మీద పరిశోధన చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలంగాణ సమాజానికి ఒక తలమానికంగా ఉండే ఎంతో విలువైన చరిత్రను సేకరించి దాచినందుకు థ్యాంక్ యూ సార్.